హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను మీకు మసాలా కర్రీ ఎలా చేయాలో ఒక చిన్న వీడియో అనేది పెడుతున్నాను. ఫస్ట్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వచ్చి మనకి టమోటాస్ వచ్చి ఒక 4 కట్ చేసుకున్నాను. ఆనియన్స్ వచ్చి ఒక 2 కట్ చేసేసుకున్నాను. కొంచెం ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా తీసుకున్నాను. మొత్తం కలిపి ఇంత క్వాంటిటీ అనేది తీసుకోవాలి. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది చూడండి, కొంచెం మనకి లైట్గా పొగల్లాగా వస్తున్నాయి కదా, అది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత చూడండి, మనకి సౌండ్స్ కూడా వస్తున్నాయి. వేగితే పెద్ద పెద్ద సౌండ్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి కొంచెం ఆనియన్స్ 2 కోసుకున్నాం కదా, ఆనియన్స్ అన్నీ కూడా నేను దాంట్లో వేసేస్తున్నాను. ఆనియన్స్ కరివేపాకు 2 కలిపి వేస్తున్నాను. ఆనియన్స్ కరివేపాకు 2 కలిపి వేస్తేనే బాగుంటుంది. ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు వేస్తే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం దాన్ని వేగడానికి నేను కొంచెం సాల్ట్ అనేది తీసుకుంటాను. ఆయిల్లో మొత్తం కలిపేస్తున్నాను ఆనియన్స్ అనేది. ఇప్పుడు మనకి ఆనియన్స్ వేగాలి అని అంటే 2 స్పూన్స్ నేను సాల్ట్ అనేది వేస్తున్నాను. సాల్ట్ ఎందుకు వేస్తున్నాను అంటే ఆనియన్స్ అనేది త్వరగా వేగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్లో నేను సాల్ట్ అనేది కంపల్సరీ వేస్తాను. ఎందుకంటే ఆనియన్స్ అనేది త్వరగా వేగుతాయి అన్నమాట. కొంచెం దీనికి బ్రౌన్ షేప్లో రావాల్సిన అవసరం లేదు, బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు. కొంచెం వేగిందని తెలిసిన తర్వాత మనం టమోటాస్ అనేసి వేసేయవచ్చు. చూడండి, ఇప్పుడు వేగటం స్టార్ట్ అయింది. మనకు ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే ఆయిల్ బయటకు వస్తుందంటే ఆటోమేటిక్గా మనకి ఆనియన్స్ అనేది వేగుతుంది అని అర్థము. ఇప్పుడు దాన్ని వేగిన తర్వాత నేను ఎంత క్వాంటిటీ మసాలా వడలు తీసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఒక 5 మసాలా వడలు తీసుకుంటే ఒక 2 ఆనియన్స్, 4 టమోటాస్కి మనకి 5కి సరిపోతుంది ఆ కర్రీ గ్రేవీ అనేది. చూడండి, ఇప్పుడు వేగుతూ ఉన్నాయి ఆనియన్స్ వేగిన తర్వాత టమోటాస్ అనేది వేస్తాను. టమోటాస్ వేసిన తర్వాత కొంచెం చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసేసింది. టమోటాస్ వేయాలి. ఇంకా వేసిన తర్వాత ఇప్పుడు టమోటాస్ కూడా చూడండి ఎంత త్వరగా మనకి వేగిపోతుంది. ఎందుకంటే దాంట్లో సాల్ట్ ఉంది. సాల్ట్ ఉంటే ఆటోమేటిక్గా టమోటాస్ అనేది కూడా చాలా తొందరగా అనేది వచ్చేస్తుంది. మీకు కింద అడుగు అంటటం అంటారు కదా, అది అంటకుండా కూడా సాల్ట్ అనేది కొంచెం వేస్తే పైనే మనకి గుజ్జులాగా తయారవుతుంది. సరే, ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తాము. బాగా వేగిన తర్వాత ఓపెన్ చేద్దాము అని చెప్పి తీయంగానే చూడండి, ఇప్పుడు చూడండి మనం సాల్ట్ వల్ల ఎలా వచ్చేసిందో. సాల్ట్ వేయంగానే కర్రీ అనేది ఆటోమేటిక్గా అనేది మనకి గుజ్జులాగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మొత్తం 2 మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత కొంచెం కర్రీలాగా అవుతుంది కదా, ఇప్పుడు చూడండి ఎలా వచ్చేసిందో మనకి. మనం మూత పెట్టి తీయంగానే మనకి గుజ్జుగా వచ్చేసింది కదా. మొత్తం కూడా కలిపేస్తున్నాను. అంటే మొత్తం కలుపుకుంటే నీట్గా ఉంటుంది అని చెప్పి కలిపేస్తున్నాను. మీరే చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ కూడా చూడండి ఎలా బయటకు వచ్చేస్తుందో. అంటే ఆయిల్ బయటకు వస్తుందంటే ఆటోమేటిక్గా కర్రీ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం దీనికి ఒక 2 స్పూన్స్ అనేది, 1 స్పూన్ అనేది మనం పసుపు వేసుకుందాము. పసుపు ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్స్ అనేది కూడా వేసుకోవచ్చు. కర్రీని బట్టి, అంటే మనం వాడేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ అనేది వేసాను. 1 స్పూన్ వేసిన తర్వాత మొత్తం కలిపేసేసాను. మొత్తం కలిపిన తర్వాత కలర్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, యమ్మీగా ఉంది. ఇంకా మనకి రెడ్ చిల్లీ పడితే ఇంకా మంచి కలర్ అనేది వస్తుంది. నేను చిల్లీ అనేది ఒక 2 స్పూన్స్ వేస్తాను. ఎందుకంటే మేము కారం ఎక్కువ
ఎక్కువ తింటాం కాబట్టి మామూలుగా కారం తక్కువ తినే వాళ్ళైతే మనకి 1 స్పూన్ 1.5 స్పూన్ అని వేసుకుంటే సరిపోతుంది. కానీ మేము 2 స్పూన్స్ అనే తింటాం, ఎందుకంటే మేము నెల్లూరు కదా, కారం కొంచెం ఎక్కువే తింటాము, స్పైసీగా ఉంటుంది. కారం వేసుకున్న తర్వాత కూడా మొత్తం కలిపేస్తున్నాను. మొత్తం కలిపిన తర్వాత మనకి ఏ కలర్ వచ్చిందో చూడండి, ఎలా ఉందో, రెడ్గా అయిపోయింది మనకి. కలర్ అనేది కూడా మంచి కలర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ కలర్ మొత్తం కలిపేసిన తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు గుజ్జు వరకు తీసేసి దాన్ని పులుసు వరకు రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. చింతపండు పులుసు అనేది వేస్తేనే మనకి మసాలాలో కర్రీలో చాలా బాగుంటుంది. అందుకని చెప్పి చింతపండు పులుసు అనేది నేను చింతపండు ఒక లెమన్ ఉన్నంత సైజులో నేను కలిపి పెట్టుకున్నాను. ఎందుకంటే ఎక్కువ పులుపు తగిలినా కానీ మనము తినలేము, కొంచెం లైట్గా వేసామంటే వేసాము అన్నట్టుగా ఉండాలి. అప్పుడే మన కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి అంత పులుసు పోసినా కానీ కలర్ అనేది ఎలా ఉందో, కారం అనేది కలర్ మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మనం చింతపండు పులుసు అంతా వేసిన తర్వాత మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. దీంట్లో ఉప్పు సరిపోతుంది, సరిపోకపోతే వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్సే వేసాను. తర్వాత వచ్చే లోపల మనకి ఒక 5 మినిట్స్ మూత పెట్టాను. తర్వాత తీసేసాను. తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఎలా ఉందో, మనకి గ్రేవీ అనేది కూడా చాలా మంచిగా వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక 5 మసాలా వడ ఉంది కదా, అవి తీసుకున్నాను కదా, అవి దాంట్లో వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అనేది కూడా మూత పెట్టేస్తాను, ఎందుకంటే ఆ వడలు అనేది కూడా మంచిగా పులుసులోకి ఇమురుకుంటాయి కాబట్టి. అలా ప్రెస్ చేస్తే కొంచెం లోపలికి వెళ్తాయి కదా అని చెప్పి, ఎందుకంటే మనము ఆల్రెడీ మసాలా వడ ఎక్కువ ఉడికించినా కానీ కొంచెం మెత్తగా అయిపోతుంది. అందుకని చెప్పి నేను కొంచెమే ఉడికిస్తాను, ఎక్కువ ఉడికించము మేము. మసాలా వడ కర్రీ అనేది ఎలా ఉందో మీరే చూడండి. ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉందో కొంచెం చూసి చూడండి. ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టేశాను. మళ్ళీ తీయంగానే చూడండి అయిపోయింది మన కర్రీ అనేది, మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇలాగ మనకి పులుసు ఉంటేనే, కొంచెం వేడి మీద ఉంది కదా అలా పులుసు ఉంది, తర్వాత కొంచెం అది గట్టి పడిపోతుంది ఒక 5 మినిట్స్కి అలా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.